ఇట్లాంటివి సోషల్ ఇనిషియేటివ్ థింగ్స్ చేయడంలో తను నెంబర్ 1. మా జనరేషన్ లా మేము 5గురంలో ఉంటే తను ఫస్ట్ ఎప్పుడు మమ్మల్ని లీడ్ చేస్తూ ఇట్లా ఎన్నో మెడికల్ క్యాంపులు చేయాలని, లేదా స్టడీ సర్కిల్ చేయడం, లేదా స్కిల్ బేస్డ్ సెంటర్లు పెట్టాలని తను ఎప్పుడు మా నాన్నతోటి, మా బాబాయ్ బోయినపల్లి శ్రీనివాసరావు గారితో ఎప్పుడు డిస్కస్ చేసి ఇంకా కొత్తగా ఏం చేయాలని తన ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకుంటుంటుంది. ఇప్పుడు ఇట్లా ప్రతిమా ఫౌండేషన్ భారతీ సర్కిల్ 7 years సక్సెస్ఫుల్ గా నడుపుకోవడానికి మెయిన్ పిల్లర్ తనే. సో ఫ్యూచర్ లో ఇట్లాంటివి ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా ఈ ప్రతిమా ఫౌండేషన్ భారతీ సర్కిల్ నుంచి ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళు ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. చాలా మంది పేద విద్యార్థుల కోసమే మేము ఇది పెట్టాము. ఎందుకోసం అంటే ఒక పేద విద్యార్థి మాకు ఆపర్చునిటీ లేదు అని చెప్పి వాళ్ళ డ్రీమ్స్ ని ఆపుకోవద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం జరిగింది. సో మాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంది విద్యార్థులు ముందుకొచ్చి చదువుకొని కష్టపడి ఈ ఆపర్చునిటీ, ఈ భారతీ స్టడీ సెంటర్ అనే ఆపర్చునిటీని మీరు వినియోగం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఒక నాలెడ్జ్ తోటే సంబంధం కాదు. పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, దాంతో పాటు సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఒక్కసారి రావడంతో మాత్రాన నిరాశ చెందకండి. సెకండ్ అటెంప్ట్ అయినా థర్డ్ అటెంప్ట్ అయినా పర్వాలేదు, తప్పకుండా మీ డ్రీమ్స్ మీరు సహకరించుకోండి. ఓకే, దానికోసమే మేము ఈ సెంటర్ ని పెట్టడం జరిగింది. మా తమ్ముడు శ్రీనివాసరావు, డాక్టర్ హర్ని ఫాదర్, ఇంకా సపరేట్ మన దాంట్లో ఒకటి ఖాళీ ఉన్నది, ఇది కిరాయికిచ్చుకునేది, లక్షల కిరాయి వస్తుంది దీనికి, ఈ రూమ్కి. కానీ ఇక వద్దు, మాదే ఇస్తాం మేము, ఎందుకంటే దొరుకుతలేవు కదా, మరి పిల్లలకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నారు కదా, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇచ్చకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, కంటిన్యూటీ ఉండాలి అని చెప్పి మరి వారి సౌజన్యంతో ఈ హాల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి నాకు బట్టి అనుమానం వచ్చింది. నాగేంద్ర బాబు చెప్పిన ఏమో సినిమా హాల్ పక్కకు, ఈ హోటల్ పక్కకు ఎట్లా మరి అంతా ఇది అంటే అట్లేముండదు సార్, అది కింద ఉన్నది, మీద ఉన్నది, డిస్టర్బెన్స్ ఉన్నది, మీరు వచ్చి చూడండి అని చెప్పి నాకు చెప్తే నేను ఒక 2 రోజుల క్రితం, వారం రోజుల క్రితం చూస్తాను. చూసి ఇంకా చాలా బాగుంది, మీద డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, మీకు ఆ డిస్టర్బెన్స్ ఉండదు సార్, డోరు వేసినప్పుడే ఒకటే పెద్ద ఉండదని చెప్పిండు. నేను కూడా మా పిల్లల్ని అడిగితే కూడా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అన్నారు. ఇంకా సిటీ సెంటర్ బస్ స్టాండ్లకి, ఊళ్ళకి మీరు పిల్లలు వస్తున్నారు కాబట్టి బస్ స్టాండ్ పక్కకే ఉండాలి కాబట్టి అని చెప్పి ఉద్దేశంతో మరి వారి ప్రతిమా ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. డాక్టర్ హర్ని క్లుప్తంగా మాట్లాడిన చాలా మీకు హృదయాలు పుచ్చుకునే మాట 2-3 చెప్పింది. ఒకటి ఏం చెప్పింది, 3 చెప్పింది. ఒకటి బీ కాన్ఫిడెంట్ అని చెప్పింది, బీ కాన్ఫిడెంట్, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండదు. 1, 2, 3 అటెంప్ట్స్ అయినా మీరు చదవండి అని చెప్పింది. తర్వాత డిసిప్లిన్ గా ఉండమని చెప్పింది. డిసిప్లిన్ గా ఉండాలి. ఇక్కడికి వచ్చి అటు ఇటు తిరిగితే, నేను రాఘవేంద్ర బాబు చెప్పిన ఎవరైనా చూసి ఏంటంటే అస్సలకి లేదు సార్, పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. నేను చెప్పిన ఇదేమి మనం ఇది సౌజన్యంతో అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేసేది, కానీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. మీరు దాంట్లో ఒక్కరు డిస్టర్బ్ చేసినా కూడా రాఘవేంద్ర బాబు నాకు చెప్పిండ్రు, నేను వాళ్ళని రానియను సార్ అని చెప్పాడు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మీరు కాన్షియస్ గా, సీరియస్ గా, డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి డాక్టర్ హర్ని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే డిసిప్లిన్ లేకపోతే మీ కాన్సన్ట్రేషన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ లేకపోతే మీ గోల్ మీరు అచీవ్ కాదు. ఈ భారతి వల్ల మీకు చాలా హెల్ప్ అయింది మేడం. మీరు ఇలాగే మమ్మల్ని పేదల మీద మీరు చూపించిన కనికరం, దయ వల్ల చాలా మంది పేద విద్యార్థులు ఉద్యోగులు మారారు. ఇలాగే మీ సహకారం ఉండి ఇంకా చాలా మందికి ఉద్యోగం తీసిద్దాలని నా యొక్క కోరిక మేడం. నేను యాక్చువల్గా ఇక్కడ దగ్గరలోనే నుస్కాపూర్ గ్రామం సార్ మరి. మేము ఇక్కడ దాదాపు 3 years నుంచి నేను స్టడీ కోసం కష్టపడుతున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం పొందాలని 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. ఈ ప్రతిమా ఫౌండేషన్ తరఫున మరియు మా స్టూడెంట్స్ తరఫున అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు 3 years ఇక్కడే నేను చదువుకున్నాను. ప్రస్తుతం మాకు Group 3లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ రావడం జరిగింది.